ఈరోజు మరి ఎంతో సమన్వయంతో సభ్యుల యొక్క హక్కులను కాపాడుతూ అధికార ప్రతిపక్షం అనేటువంటి తేడా లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి విశాలవంతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి వేదికను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా అసెంబ్లీని మార్చేసినటువంటి దుర్దినము ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. మా సిఎల్పి నేత పాయింట్ ఆఫ్ ఆర్డర్లో మాట్లాడతామంటే కనీసం స్పీకర్ గారు కన్నెత్తి చూడడానికి కూడా మేము ఆనలేదా? వారికి ఏంటిది మీ పాయింట్ ఏంది, మీ ఆర్డర్ ఏంది, ఏం కావాలి అని అడగడానికి కూడా మేము ఆయన కనబడడం లేదా? అసలు ఈ రాష్ట్రము రాజుల చేతుల్లో ఉన్నట్టు స్పీకర్లు సభ్యులను, అధికార ప్రతిపక్ష సభ్యులను సమన్వయంతో సాగించాల్సినటువంటి స్పీకర్లు బండ్రోతుల్లాగా మారుతున్నారా ఏందని మాకు డౌట్ వస్తుంది. అక్కడ ఇంకా మేము సభ్యత అడ్డం వస్తుంది, కానీ ఇలాంటి పద్ధతి గతంలో మేము ఎప్పుడు చూడలే. ఇవాళ సమైక్యాంధ్రలో కూడా సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు స్పీకర్లుగా కూర్చున్నా, ఇదే బల్లలు ఇసిరేసిన స్పీకర్ మైకులు ఇరగొట్టిన ఏ రోజు కూడా ఇట్లాంటి దారుణమైనటువంటి ప్రవర్తన స్పీకర్ల నుంచి మనం చూడలేదు, ముఖ్యమంత్రుల నుంచి చూడలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి అట్టడుగు వర్గాల ప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి చాలా చాలా చిన్న చూపు ఉన్నదనడానికి మొట్టమొదట మా బట్టి అన్నగారు మరి సిఎల్పి నేతగా ఉంటేనే వారు తట్టుకోలేక ఇవాళ మా సభ్యులందరినీ తీసుకొని ప్రతిపక్ష హోదా తగ్గించి ఇవాళ మిత్రపక్షాన్ని ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళు గుమ్మన కూర్చుంటారు. ఇవాళ రాజ్యాంగ కస్టోడియల్గా ఉన్నటువంటి ఒక గవర్నర్, అక్కడ బీజేపీ టీఆర్ఎస్ పంచాయతీ కాదు, ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగం ఉంటే 3 రోజులో 4 రోజులో మిగతా సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వచ్చేది. సభ్యులు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సమస్యల మీద రాజ్యాంగ ఏదైతే గవర్నర్ అంటే ప్రసంగానికి ధన్యవాదాలు చేసే టైంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించే అవకాశం మాకు దక్కేది ప్రతిపక్ష సభ్యులుగా. ఇవాళ దాంతో బుల్డౌజ్ చేసేసారు. ఆ గవర్నర్ ప్రసంగం తీసేయడంతో అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు విశాలంగా విస్తృతంగా చర్చకు రాకుండానే బుల్డోజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే కూడా మా ముఖం చూసినటువంటి పరిస్థితి లేదు, కూర్చోమని లేదు, నిలబడమని లేదు, కనీసం మాట్లాడించేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ చిన్న చూపు అని అంటున్నాం అంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మరి ఈ ప్రపంచానికే సింబల్ అంటే, నాలెడ్జ్కి సింబల్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సవర్ణలకు అవకాశం ఉంది కానీ మార్చేస్తామని చెప్తున్నారు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి. ప్రపంచాలన్నీ తిరిగి భారతదేశం యొక్క గౌరవాన్ని, ఆత్మ గౌరవానికి ప్రతీకగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ దళితుడు కాబట్టే ఇవాళ రాజ్యాంగాన్ని మొత్తం స్మార్ట్ చేయాలి, ఆ పేరు లేకుండా చేయాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట భారతదేశంలో ఈ భారత పౌరులకు ఇచ్చినటువంటి హక్కులనన్నీ కాలరాసి స్వతంత్రానికి ముందు ఎట్లయితే రాజుల చేతిలో ఈ దేశం ఉండేదో ఆ స్థితిని తీసుకురావడంలో కుట్ర ఇది. అదేవిధంగా ఆనాటి రాజ్యాంగంలో భాగంగా వచ్చినటువంటి గవర్నర్ను ఇవాళ వాళ్ళు తన్నుకున్నట్టుగా లేదా కొట్టుకున్నట్టుగా ఇవాళ సభలో కూడా వాళ్ళని బహిష్కరిస్తే వీళ్ళ మధ్య పోటీ ఉన్నట్టుగా ప్రజలకి భ్రమింపజేసే రాజకీయ నాటకం అది నాటకం, అదొక బూటకం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు జరిగేటువంటి అవమానం మీద ఇందాక మా జగ్గారెడ్డి అన్నట్టుగా అడుగడుగున పోరాడతాం. ఇది మా హక్కులను కాదు, మమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క హక్కులను. తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిపక్ష గొంతుల ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలని చూస్తున్నటువంటి ప్రజల గొంతులను నొక్కేటువంటి ప్రక్రియకు ఈ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు చేసుకున్నారు. ఇది దుర్మార్గం. ఇలాంటి దుశ్చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.